అందరికీ నమస్కారం. స్టార్ట్ చేయొచ్చా? టైం అయిందా? రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్నటువంటి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల వెనుక 50,000 కోట్ల రూపాయల స్కామ్ను బీఆర్ఎస్ పార్టీ బయటపెట్టింది. అయితే ఈ విషయం మీద గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టారు. చాలా విషయాలు మాట్లాడినారు. సరే, ఒక అడుగు ముందుకేసి తమ స్థాయిని దించుకునే విధంగా నన్ను పట్టుకొని అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అనేటువంటి మాట బట్టి విక్రమార్క గారు నన్ను ఉద్దేశించి మాట్లాడారు. సరే, బట్టి విక్రమార్క గారు అన్నట్టు నేను అన్ఫిటే కావచ్చు. దేంట్లో అన్ఫిట్? నీలాగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు 20%, 30% కమిషన్లు తీసుకోవడం నాకు రాలేదు. దాంట్లో నేను అన్ఫిటే. మీరు బాగా ఫిట్టు ఇలా, ఎందుకంటే మీ ఫిట్నెస్ బయటపడ్డది కదా. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చరిత్రలో ఏ రోజు కూడా కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటరియట్లో ఆర్థిక శాఖ కార్యాలయం ముందు ధర్నా చేసిన చరిత్ర ఏ రోజన్నా ఉందా? ఈ రాష్ట్ర చరిత్రలో మన ఊరు మనబడి బిల్లులు ఇవ్వండి అని కాంట్రాక్టర్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు ధర్నా చేశారా? చిన్న కాంట్రాక్టర్లు ఎప్పుడైనా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు గత చరిత్రలో ఏనాడైనా ధర్నా చేశారా? సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు 10 సార్లు ధర్నాలు చేసి అరెస్ట్లైన చరిత్ర ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఉందా? నోరు బారేసుకోవడం చాలా సులువు బట్టి గారు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. రాజకీయాల్లో ఫ్రస్ట్రేషన్లో నోరు జారితే మొదటికే మోసం వస్తుంది. సమాధానం ఉంటే చెప్పండి, లేదా మౌనంగా ఉండండి. నోరెందుకు బారేసుకుంటున్నారు? ఎవరు అన్ఫిట్? మా పాలనలో మా కేసీఆర్ గారు ప్రభుత్వం ఆనాడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాడు. రాష్ట్రంలో పరిశ్రమలకు వారానికి 2 రోజులు పవర్ హాలిడే. హైదరాబాద్ నగరంతో సహా అన్ని పట్టణాల్లో విద్యుత్ కోతలు. గ్రామాల్లో అయితే పగటిపూట కరెంటే లేదు. రైతులకు 7 గంటలు 6 గంటల కరెంటు కూడా రాని దుస్థితిలో మీరు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని నెడితే 24 గంటల నాణ్యమైన కరెంటును రైతుకు, పరిశ్రమలకు, గృహాలకు, పట్టణాలకు, పల్లెలకు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఎవరు అన్ఫిట్? మీరా, మేమా? హూ ఈజ్ అన్ఫిట్? ఇవాళ స్కామ్ మీద మేము చెప్పాం. దాని మీద సమాధానం చెప్పారా? ఏదో పీపీటీ పెట్టి 2 గంటల ఉపన్యాసం దంచి కొడుతుంది. విద్యుత్ లోడ్ ఇంత పెరుగుతుంది, రాబోయే రోజుల్లో పవర్ డిమాండ్ ఇంత అట్లా నువ్వు చెప్పేదండి. 3వ తరగతి పిల్లాడినే చెప్తాడు. ప్రజలు పెరిగినా కొద్దీ, అవసరాలు పెరిగినా కొద్దీ, టెక్నాలజీ పెరిగినా కొద్దీ విద్యుత్ పెరుగుతూనే ఉంటుంది అవసరం. వాట్ ఈజ్ న్యూ ఇన్ దాట్? దానికి పెద్ద పీపీటీ ఎందుకు నువ్వు? ఇప్పుడు సింపుల్ క్యాబినెట్ మీటింగ్ తర్వాత స్వయంగా క్యాబినెట్ బ్రీఫింగ్లో మంత్రులే చెప్పారు, రాష్ట్రంలో రామగుండం, మక్తల్, పాల్వంచలో 3 థర్మల్ విద్యుత్ కేంద్రాలు నెలకొల్పుతాం. కావాలంటే వీడియో కూడా చూపిస్తాను, అక్కడ వీడియో కూడా ఉంది. క్యాబినెట్ బ్రీఫింగ్లో మీరే చెప్పారు. మొన్న మేము ప్రశ్నించగానే తత్త అంటారు. లే మక్తల్ కాదు, మక్తల వేరే పెడతాము అని 2 రోజుల్లోనే మాట మార్చినటువంటి చరిత్ర మీది. అట్లా క్యాబినెట్లో మాట్లాడిన దానికి, క్యాబినెట్ బ్రీఫింగ్లో చెప్పిన దానికి భిన్నంగా 2 రోజుల్లో ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు ఆ పీపీటీ ప్రజెంటేషన్ తర్వాత విలేకరులు అడిగిన ప్రశ్నకు మాట దాటవేసిండ్రు. లేదు మక్తల్ అట్లా కాదు అని మాట మార్చిండ్రు. ఇంకో మాట మంత్రి గారు నిన్న ఏమంటాడు, ఇంక ఏడబై మేము టెండర్లే విలువపోతుంది, ఖర్చే పెట్టకపోతుంది, పైసలు ఖర్చు కాకముందే అవినీతి అయిందంటారా అంటుండు. మరి మీరు ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టులో 84,000 కోట్లు కూడా ఖర్చు కాకముందే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని మీ రాహుల్ గాంధీ నుంచి మొదలుకుంటే మీ దాకా గల్లీకి పోయి చెప్పింది కదా. ఇవాళకి కూడా చెప్తున్నారు కదా. ఖర్చు అయిందే 84,000 కోట్లు దాటపోతే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఆనాడు అడ్డగోలుగా మాట్లాడినందుకు ముందు క్షమాపణ చెప్పండి. ఇవాళ మేమన్నది
50,000 కోట్ల అవినీతికి మీరు శ్రీకారం చుట్టారు. ఏ రూపాయి ఖర్చు లేకుండా, రూపాయి రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడి లేకుండా, అప్పులు లేకుండా, అప్పుల మీద వడ్డీలు లేకుండా మీరు ప్రతిపాదించిన రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ కంటే కూడా తక్కువ ధరకే ఎన్టీపీసీ కరెంట్ ఇస్తుండగా ఈ అప్పులెందుకు, ఈ పెట్టుబడి ఎందుకు, ఈ ధర ఎక్కువ పెట్టి కరెంటు కొనుడెందుకు అని మేము సూటిగా ప్రశ్న వేశాం. దానికి సమాధానం ఇచ్చారా మీరు? యూ హ్యావ్ నో ఆన్సర్. మేము అడిగిన ప్రశ్నకి ఇవాళ సూటిగా మీరు సమాధానం చెప్పలేదు. నేను మళ్ళీ ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకంటే ఈ భారం రాష్ట్ర ప్రజల మీద పడుతుంది. మీరు చేసే తప్పులు వచ్చే 25 ఏళ్ల పాటు ఈ రాష్ట్ర ప్రజలు మోయవలసి వస్తుంది. నువ్వు ఇవాళ ఉంటావు, రేపు పోతావు, నువ్వు పర్మనెంట్ కాదు. రాష్ట్రం పర్మనెంటు, ఈ రాష్ట్ర ప్రజలు పర్మనెంటు. నువ్వు చేసే అప్పు, నువ్వు చేసే తప్పుల భారం ఈ రాష్ట్ర ప్రజలు మోయవలసి వస్తుంది. నేను చెప్తున్నది డాక్యుమెంటల్ ఎవిడెన్స్తో చెప్తా ఉన్నా. మీరు ఆల్ పార్టీ మీటింగ్ పిలవండి, నేను వచ్చి ప్రూవ్ చేస్తా. చర్చకు రండి, లేదా మీరు పిలిస్తే నేను వస్తా. ఆధారాలతో సహా నేను రుజువు చేయడానికి సిద్ధం. నేను సొల్లు మాట్లాడతలేను, సూటిగా మాట్లాడుతున్నా. మీలాగా అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అని వేక్ కామెంట్స్ అసలే చేయను. ఎందుకు ఈ మాట అంటున్నంటే, ఇలా రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఆనాడు పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు 4,000 మెగావాట్ల డెడికేటెడ్ పవర్ ప్లాంట్ కట్టి ఇవ్వాలని చట్టం చేసింది. దాని ప్రకారం ఎన్టీపీసీ 4,000 మెగావాట్లతో ప్లాంట్ నిర్మించింది. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1,600 మెగావాట్ల ఉత్పత్తి వస్తే బీఆర్ఎస్ అగ్రిమెంట్ చేసుకున్నది, 1,600 తీసుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీపీసీ మరో 2,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి తయారవుతుంది, దయచేసి మీరు పీపీఏ తీసుకోండి, ఈ కరెంటు తీసుకోండి అని ఎన్టీపీసీ మీకు ఉత్తరం రాసింది నిజమా కాదా చెప్పు. ఒక్కసారి కాదు 3 సార్లు ఎన్టీపీసీ ఉత్తరం రాసింది నిజమా అబద్ధమా సమాధానం చెప్పండి. ఎన్టీపీసీ సీఎండీ నేరుగా హైదరాబాద్కు వచ్చి ముఖ్యమంత్రి గారిని, భట్టి గారిని కలిసింది నిజమా అబద్ధమా చెప్పండి. ఆయన వచ్చి ఇది మీకోసమే ప్లాంట్ కట్టాము, ఈ 2,400 మెగావాట్ల కరెంటు తయారవుతుంది, మీరు అగ్రిమెంట్ చేసుకోండి, ఈ కరెంటు తీసుకోండి అన్నాడు కదా. అంటే మీరేం చేసిండ్రు? 2,400లో 800 చాలు, ఈ 1,600 మెగావాట్లు మాకు అవసరం లేదు అన్నారు. అనడమే కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ బయట 5 రూపాయలకు 4 రూపాయలకే దొరుకుతుంది, మేమంతా గ్రీన్ ఎనర్జీ చేస్తాము, థర్మల్ పవర్ తగ్గిస్తాము అని ఆ రోజు చెప్పారు. ఇవి నేనేం ఉత్తగా చెప్తలేను. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టినటువంటి తెలంగాణ స్టేట్ పవర్ సెక్టార్ మీద వైట్ పేపర్ ఆన్ పవర్ సెక్టార్. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్. ఇది శాసనసభకు చెప్పిన మాట. ఇందులో ఏం చెప్పారు శాసనసభకు చెప్పినప్పుడు? పేజ్ నెంబర్ 6లో రిడక్షన్ ఆఫ్ టెక్నికల్ మినిమమ్ ఆఫ్ థర్మల్ పవర్ స్టేషన్స్ ఫ్రమ్ కరెంట్ 60% కెపాసిటీ టు 40% బై ఇయర్ 2026. ఈనాడు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రంలో 60% ఉంది, 2026 నాటికి 40% తగ్గించుకుంటాము అని మీ కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు భట్టి విక్రమార్క గారే ఇది అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్. 40% తగ్గిస్తాము 2026కు అని. మీరు ఇప్పుడు 2026 అయిపోతుంది కదా, నెల అయితే అయిపోతుంది, దగ్గరికి వస్తుంది కదా, నెక్స్ట్ వన్ ఇయర్ 1 మంత్ అయితే అయిపోతుంది. 40% తగ్గించుకుంటామని మీరే చెప్పింది కదా. ఇక్కడనేమో 40% తగ్గిస్తామంటారు, ఇంకోవైపు ఏమో 2,400 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పెడతాము అంటారు. ఏది కరెక్టా? అసెంబ్లీలో చెప్పింది కరెక్టా? ఇవాళ మీరు ప్రెస్ మీట్లో చెప్పేది కరెక్టా? లేలే కావాల్సిందే, లోడ్ పెరుగుతుంది, మేము థర్మల్ పెడతాము అంటారు. అసెంబ్లీలో ఏం చెప్పిండ్రు? ఉన్నదాన్ని తక్కువ చేస్తాము, 60 నుంచి 40% థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని తగ్గిస్తాము అని అసెంబ్లీలో వ్రాతపూర్వకంగా ఇది మా ఎమ్మెల్యేలకు ఇచ్చిన డాక్యుమెంట్. ఇది ఈరోజు కూడా అసెంబ్లీ రికార్డులో ఉంది. ఇది ఒకవైపు తగ్గిస్తామంటారు, కమిషన్ల కోసం ఇంకొక వైపు ప్లాంట్లు పెడతామంటారు. సో మరోవైపు ఏం చేసిండ్రు? గ్రీన్ ఎనర్జీ పవర్ పాలసీ అని ఇది కూడా డాక్యుమెంటు కాంగ్రెస్ ప్రభుత్వమే విడుదల చేసింది.
బట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు సంతకాలు పెట్టి 2030 కల్లా 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని మేము డెవలప్ చేస్తాము అన్నారు. మరి ఇప్పుడు గ్రీన్ ఇడిచిపెట్టి మళ్ళా థర్మల్ ఎంబడి ఎందుకు కొట్టారు? మరి దీనికి సమాధానం లేదు. ఇక్కడ అసలు విషయం పాయింట్, నేను స్ట్రైట్గా పాయింట్కి వస్తూ ఉన్నాను. అయితే ఎన్టీపీసీ 2,400 తీసుకోమంటే వీళ్ళు 800 మాత్రమే తీసుకున్నారు. ఆ 800కు స్టేట్ ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ధర నిర్ణయిస్తుందో మనకు ఈఆర్సీ డాక్యుమెంట్, ఇది నా డాక్యుమెంట్ కాదు, ఈఆర్సీ సంతకం ఉంది దీని మీద. 800 తీసుకుంటే దానికి ఎంత ధర నిర్ణయించిందంటే ₹4.12. అంటే ఎన్టీపీసీ దగ్గర 800 మెగావాట్లు తీసుకుంటే ₹4.12 కాడికి 800 మెగావాట్లకు ఈఆర్సీ ఆర్డర్ పాస్ చేసింది. ₹4.12కే వస్తుంది కదా ఇక్కడ ఎన్టీపీసీ. వాడు 2,400 ఇస్తా అంటే నువ్వు 800 తీసుకుంటా అన్నావు పాపం, ఇంకా 1,600 వద్దన్నావు. ఇప్పుడేమంటున్నావు? పవర్ ప్లాంట్ పెడతా అంటున్నావు. ఇప్పుడు పెట్టే పవర్ ప్లాంట్లలో రామగుండం 800, పాల్వంచ 800, మక్తల్ 800 అని చెప్పినావు. రామగుండం 800కు జెన్కో డిపిఆర్ తయారు చేసింది. జెన్కో డిపిఆర్లో 10,800 కోట్లు ఖర్చు అవుతుందని డిపిఆర్ను ప్రభుత్వానికి సమర్పించింది. నిజమా అబద్ధమా? సూటిగా సమాధానం చెప్పు. 10,800 కోట్లతో జెన్కో డిపిఆర్ ఇచ్చింది, నిజమా కాదా? 800 మెగావాట్లకు 10,800 కోట్లంటే 1 మెగావాట్కు 13,62,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది స్టార్టింగ్, అయిపోయే వరకు అది 16-17 కోట్లు అవుతుంది. 13,62,00,000 రూపాయలు 1 మెగావాట్కు ఖర్చు అవుతుంది. 1 యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ₹7.70 అవుతుందని చెప్పి లెక్క తేల్చింది జెన్కో. ₹7.70 పర్ యూనిట్. మరి 10,880 కోట్లు కాస్త ఏమవుతుంది? పూర్తయ్యే వరకు 15,000 కోట్లు అవుతుంది. ఈ 15,000 కోట్లలో 25% జెన్కో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టాలి, 75% అప్పులు తేవాలి. 15,000 కోట్లు ఒక రామగుండంకు, ఇంకో 15,000 పాల్వంచకు, ఇంకో 15,000 మక్తల్కు, 45,000 అవుతుందా? నేనేమంటున్నా, అరే రూపాయి పెట్టుబడి లేదు, రూపాయి అప్పవసరం లేదు, మిత్తి మీద పడేది లేదు, వాళ్ళు కట్నీళ్ళు పెట్టిపోయోలే 2,400 మెగావాట్ల కరెంటు మన తెలంగాణలోనే పెట్టి మనకు సప్లై చేస్తామంటే ఎందుకు వద్దన్నావు? అయినా వాళ్ళు చెప్పిన ధర ఎంత? ₹4.12. నువ్వు మీ రాష్ట్ర ప్రభుత్వము జెన్కో రామగుండంలో భూమి ఉన్నది, అన్నీ ఉన్నాక కూడా ఎంతకు తయారైద్ది అన్నాడు? 1 యూనిటు ₹7.70. అంటే దాదాపు ₹3 ఎక్కువ 1 యూనిట్కు, ఇంకా ₹3.40 ఎక్కువ. సరే ₹3 అనుకో. 7.70 వర్సెస్ 4.12. 4.12కి ఎన్టీపీసీ ఇచ్చింది, నువ్వు తీసుకున్నావు 800, ఇంకా 1,600 నువ్వు వద్దన్నావు. ఆ 1,600 వాళ్ళని వద్దని నువ్వు సొంతం పెడతా అంటున్నావు. ఎందుకు? కమిషన్ల కోసం. సొంతం పెడితే ఎంతకు తయారవుతుంది కరెంటు? ₹7.70 తయారవుతుంది. అంటే 1 యూనిట్ మీద ₹3 అదనంగా విద్యుత్ ఉత్పత్తికి ఖర్చు అవుతుంది మీరు పెడితే. ఒక రోజుకు 3 కోట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి, 800 మెగావాట్లు అంటే దట్ ఈజ్ ఈక్వలెంట్ టు 3 కోట్ల యూనిట్ల కరెంటు. 3 కోట్లు ఇంటూ ₹3 అంటే ఎంత? 9 కోట్లు. అంటే రోజుకు అదనంగా ఎన్టీపీసీ నుంచి కరెంటు వాళ్ళు ఇస్తమానంగా తీసుకోకుండా నువ్వు రామగుండంలో ప్లాంటు పెట్టి నువ్వు ఉత్పత్తి చేస్తే రోజుకు ₹9 కోట్ల ఈ రాష్ట్ర ప్రజల మీద భారం పడుతుంది. నీ జేబులకి వెళ్ళైతే పెట్టవు కదా, ఆ బిల్లు ఎవరికి వేస్తావు? ఆ కరెంటు బిల్లు ప్రజల మీద వేస్తావు. రోజుకు 9 కోట్లు. సరే సంవత్సరానికి ఎంత అవుతుంది 9 కోట్లు అంటే? రోజుకు 9 కోట్ల చొప్పున సంవత్సరానికి 3,285 కోట్లు ఖర్చు అవుతుంది. ఏ పవర్ ప్లాంట్ అయినా అగ్రిమెంటు 25 ఏళ్ళు 25 ఇయర్స్కి ఉంటుంది. అంటే 25 ఏళ్లకు సంవత్సరానికి 3,285 కోట్ల రూపాయల చొప్పున లెక్క పెడితే 82,000 కోట్ల రూపాయల అదనం భారం ఈ రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది. మేము అంటున్నది అదే కదా. ఇప్పుడు నీ కమిషన్ల కోసమో, నీ 30%కో, నీ 40% కోసం ఈ రాష్ట్ర ప్రజల మీద 82,000 కోట్ల రూపాయల భారం ఎందుకు వేస్తున్నావు మిస్టర్ బట్టి విక్రమార్క అని సూటిగా అడుగుతా ఉన్నా. ₹4.12 ఎన్టీపీసీ ఇస్తుండగా
నువ్వు ప్లాంట్ కట్టి ₹7.70 ఎందుకు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నావు? ఒక దిక్కు పైసలు లేవు, అప్పుల కోసం పోతే చెప్పులు ఎత్తుకపోయినట్లెక్క చూస్తున్నాడు అంటాడు నీ ముఖ్యమంత్రి. అరే మా తులం బంగారం ఏమైపోయాయి, అవ్వతాతలకు 4,000 పింఛన్ ఏమైపోయాయి, అక్క చెల్లెలకు మహాలక్ష్మి ఏమైపోయాయి అంటే పైసలు లేవు అంటావు. మరి ఇప్పుడు ఈ ప్లాంట్లు 3 కట్టాలంటే నువ్వు 25% పెట్టాలి కదా. 10-15 వేల కోట్లు ఏడికెళ్ళి తెస్తావు? అప్పులు ఏడికెళ్ళి తెస్తావు? మిత్తిలు ఏడికెళ్ళి కడతావు? అప్పు లేదు, అసలు లేదు, మిత్తి లేదు, ఏది లేకుండా సగం ధరకు ఎన్టీపీసీ ఇస్తామంటే ఎందుకు వద్దంటున్నావు అని నేను సూటిగా అడుగుతున్నా. ఎందుకు వద్దంటున్నావు అంటే నీ 30% కమిషన్ రాదు. ఎన్టీపీసీ కరెంట్ ఇస్తుంది, నువ్వు పైసలు కట్టాలి. నువ్వు ప్లాంట్ కడితే నీకు తిన్న 30%, 40% కమిషన్ ఉన్నది కదా. అందుకే బూస్టప్ చేసిండ్రు, ప్లాంట్లు కడతామంటున్నారు. ఇప్పుడు ఎన్టీపీసీ ఇంకా తొందరగా వస్తుంది కరెంటు. నువ్వు ఇప్పుడు ఆలు లేదు, సూలు లేదు, నువ్వు కట్టాలంటే 5 ఏళ్ళు 6 ఏళ్ళు అవుతుంది. ఎన్టీపీసీ తయారున్నది, ఏడాది లోపల ఇస్తా అంటుండు. తయారున్న కరెంటు, తక్కువ ధరకు వచ్చే కరెంటు, పెట్టుబడి లేకుండా వచ్చే కరెంటు వద్దంటావు. 5 ఏళ్ల తర్వాత వచ్చే కరెంటు, ఎక్కువ ధరకు వచ్చే కరెంటు, పెట్టుబడి పెట్టే కరెంటు ముద్దంటావు. ఇది ఎక్కడి పద్ధతి? ఎవరి కోసము? నువ్వు చేసే తప్పుల వల్ల ఈ రాష్ట్ర ప్రజల మీద 82,000 కోట్ల రూపాయల భారం పడుతుంది. ఈ 82,000 కోట్ల భారం ఎందుకు ఈ రాష్ట్ర ప్రజలు విద్యుత్ బిల్లుల రూపంలో చెల్లించాలి? రేపు కరెంటు బిల్లులు పెరుగుతాయి కదా. ఈ బిల్లులన్నీ ప్రజలు కదా కట్టాల్సింది. ఆ ప్రజలకు నష్టం జరుగుతుంటే ఆ ప్రజలకు రేపు బిల్లులు పెరుగుతాయని చెప్పి ఈ స్కామ్ను బీఆర్ఎస్ పార్టీ బయటపెట్టింది. ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ రేపు ప్రజల మీద భారం పడొద్దని ప్రశ్నిస్తూ ఉంది. ఇకపోతే ప్లాంట్లు, అరే మీరు బొగ్గు లేని చోట ప్లాంట్లు పెట్టినరు అని మా మీద ఆరోపణలు చేస్తున్నారు. సరే, మేము ఎందుకు పెట్టినామో తప్పకుండా నేను సమాధానం చెప్తా. ఇవాళ అసలు ఈ ప్లాంట్లు బొగ్గు లేని చోట పెట్టిందే కాంగ్రెస్ పార్టీ కదా. ఏ బొగ్గున్నదని విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ కట్టింది కాంగ్రెస్ పార్టీ? ఏ బొగ్గున్నదని రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ కట్టింది కాంగ్రెస్ పార్టీ? ఏ బొగ్గున్నదని కృష్ణపట్నంలో థర్మల్ పవర్ స్టేషన్ కట్టింది కాంగ్రెస్ పార్టీ? ఇలా ఆర్టీపీపీ రాయలసీమ థర్మల్ పవర్ స్టేషను 1,200 కిలోమీటర్లు ఉంటుంది. మరి ఆడ ఏ బొగ్గున్నదని కట్టిండ్రు అన్నాడు కాంగ్రెస్ పార్టీ? విజయవాడలో ఏముందని కట్టిండ్రు? కృష్ణపట్నంలో బొగ్గు ఉందని కట్టిండ్రా? మీరు మాట్లాడేటప్పుడు మీ గత చరిత్ర చూసుకొని మాట్లాడండి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక బ్యాలెన్స్ ఉండాలి. రేపు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, భూకంపాలు వచ్చినా అన్ని థర్మల్ స్టేషన్స్ ఒక దగ్గర ఉన్నాయనుకో, ఏదైనా తేడా వస్తే రాష్ట్రం మొత్తం అంధకారం కాదా? ఒక బ్యాలెన్స్ ఉండాలి అని ఆలోచించింది. ముఖ్యంగా ఫ్లై యాష్ ఈజ్ ఎ బిగ్ ఇష్యూ. ఫ్లై యాష్ కన్జంప్షన్ లేకపోతే అది పెద్ద ఎన్విరాన్మెంటల్ ఇష్యూగా మారుతుంది. ఫ్లై యాష్ని ఎవరు వాడతారు? సిమెంట్ ఫ్యాక్టరీలు వాడతాయి. దామర్చెర్ల దగ్గర దాదాపు 30 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ సిమెంట్ ఫ్యాక్టరీలు 100% ఈ ఫ్లై యాష్ను మేము వాడుకుంటాము అని అండర్టేకింగ్ ఇచ్చి ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ రోజు అక్కడ ఫ్లై యాష్ వినియోగం జరుగుతుంది. సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, 1,200 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది, కావలసిన కృష్ణా నది జలాలు ఉన్నాయి. అవసరమైతే పోర్టు నుంచి, అప్పటికి కోల్ లింకేజ్ లేదు, పోర్టు దగ్గర ఉంటుంది, పోర్టు నుంచి మనం ఇంపోర్టెడ్ కోల్ తెచ్చుకోవడానికి అనువుగా ఉంటుంది, బ్యాలెన్స్ ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు వచ్చినప్పుడు కూడా విద్యుత్తు ఉత్పత్తి జరుగుతుంది, ఇబ్బంది రాకుండా చేసుకోవచ్చు. అన్నీ ఆలోచించి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను కట్టింది. ఆనాడు ఇదే కోమటిరెడ్డి గారు ఏమన్నారు? మేము రాగానే యాదాద్రిని మూసేస్తాం, వద్దు యాదాద్రి మాకు తాళం వేస్తా అన్నాడు. మరి నిన్న క్యాబినెట్లోనేమో తాళాలు కొడుతుండ్రు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు పెడుతున్నావు? మరి 2,400 థర్మల్ మెగావాట్ పవర్ ప్లాంట్ ఎందుకు ఒప్పుకున్నావు వెంకటరెడ్డి గారు? మరి నువ్వు ఇది అంతా కాలుష్యం, మా మెడ మీద వేస్తారా అన్నారు. మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు కడుతున్నావు? మరి కాలుష్యం ఉంటే ఆనాడు అపోజిషన్లో ఉన్నాం కనుక ఏదన్నా మాట్లాడచ్చు, గవర్నమెంట్ల కోసం రాగానే పెదవులు మూతపడతాయి. అంటే ఇలా కాంగ్రెస్ వాళ్ళ అడ్డగోలు వ్యవహారాలు ప్రజలకు అర్థమవుతూ ఉన్నాయి. వీళ్ళ తప్పుడు కూతలు, తప్పుడు విధానాలు, ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలో ఒక మాట, వీళ్ళ విధానాలన్నీ కూడా ఈరోజు ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. మరి ఆనాడు యాదాద్రి మేము రాగానే మూసేస్తాం, తాళం వేస్తాం, కట్టనీయం అన్నోళ్ళు ఇప్పుడు పోయి రిబ్బన్లు కత్తిరిస్తారు, పోటీ పడి కొబ్బరికాయలు కొడుతుండ్రు. వెంకటరెడ్డి గారు ఉరుకురికి కొబ్బరికాయలు కొడుతుండ్రు. మరి ఆనాడు ఏమన్నావు?
మరి కొబ్బరికాయలు కొట్టేటప్పుడైనా యాదికి వస్తలేదు నేను అన్న తాళం వేస్తా అన్నా దీన్ని మూసేస్తా అన్నా ఎట్లా కొబ్బరికాయ కొట్టాలి జ్వరం వచ్చిందని ఇంట్లోనే వాడుకోవచ్చు కదా సపరేట్గా. అంటే గంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ గ్రీన్ పాలసీ ఇందాక నేను చెప్పిన ఇందాక మక్తల్ది కూడా చూడండి, ఒక పత్రికలో వచ్చిన వార్త ఇదో, తెరపైకి మక్తల్ థర్మల్ పవర్ ప్లాంట్. వాళ్ళు ఇంత స్పష్టంగా థర్మల్ అని చెప్పి ఇప్పుడేమో థర్మల్ మేము అనలేదు అని మాట మారుస్తారు. ఇక గ్రీన్ పాలసీ గాలికి పోయింది, కమిషన్ల కోసం కొత్త పాలసీ వచ్చింది ఇప్పుడు ఇక 30%. ఇంకోటి విద్యుత్ శాఖలో ఈరోజు చాలా బాధ కలిగే అంశం ఏంటంటే మొత్తం ఆంధ్ర అధికారులతో నింపేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం జరిగిందే, తెలంగాణ నీళ్లు మనకు, తెలంగాణ నిధులు మనకు, తెలంగాణ ఉద్యోగాలు మనకు. కేసీఆర్ గారు కష్టపడి 95% లోకల్ రిజర్వేషన్ ఉద్యోగాల్లో సాధించింది కేసీఆర్ గారు. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అత్యంత కీలకమైనటువంటి పోస్టులో ఈ విద్యుత్ విభాగంలో మొత్తం ఆంధ్ర అధికారులను నింపుతూ ఉన్నారు. నేను మచ్చుకు కొన్ని మీ ద్వారా ప్రజల ముందు పెట్టాలనుకుంటున్నాను. ఓన్లీ విద్యుత్ శాఖని, ఇంకా చాలా శాఖలలో చాలా ఉన్నారు. అసలు ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం నడుపుతుందా, వెనక నుండి ఆంధ్ర ప్రభుత్వం నడుపుతుందా అని అనుమానాలు కలుగుతూ ఉన్నాయి వీళ్ళ అపాయింట్మెంట్లు చూస్తూ ఉంటే. వరుసబెట్టి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారిని అత్యంత కీలకమైన విభాగాల్లో ఇవాళ విద్యుత్ శాఖలో అపాయింట్ చేసినారు. ఇవాళ జెన్కో డైరెక్టర్, ఎంతోమంది అనుభవం ఉన్న వాళ్ళు తెలంగాణ బిడ్డలు ఉన్నారు. జెన్కోలో ఈ అంటే హైడల్ అండ్ థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణము, నిర్వహణ ఎవరికి ఇస్తారు? జనరల్గా తెలంగాణ బిడ్డలు ఎవరన్నా జెన్కోలో పనిచేసే వాళ్ళకు, అంటే ప్రాజెక్టులు కట్టేటప్పుడు కానీ ప్రాజెక్టుల నిర్వహణలో ఉన్నటువంటి అనుభవజ్ఞులైన ఇంజనీర్లను తీసుకోవాలి. వీళ్ళు ఎవరిని తీసుకున్నారు? రాజశేఖర్ రెడ్డి గారని సింగరేణిలో పనిచేసిండు. ఆయన ఎన్నడూ జెన్కోలో పనిచేయలే, కరెంటుకు సంబంధం లేదు. సింగరేణిలో పనిచేసి రిటైర్ అయినటువంటి ఒక ఆంధ్ర ఉద్యోగిని తెచ్చి మన తెలంగాణ జెన్కో ప్రాజెక్ట్ డైరెక్టర్గా అపాయింట్ చేసిండ్రు. అంటే దీని వెనుక ఎవరున్నారు? ఈ అపాయింట్మెంట్ ఏ రకంగా తెలంగాణకు దోహదం చేస్తుంది, ఉపయోగపడుతుంది? ఆయన ఏమైనా నిష్ణాతుడా అంటే కరెంటు డిపార్ట్మెంట్లో ఎన్నడూ పనిచేయలే, పనిచేసింది సింగరేణిలో, రిటైర్ అయిన ఆయనని తెచ్చి హైడల్ అండ్ జెన్కో ప్రాజెక్టు నిర్మాణానికి ఈ రాష్ట్రానికి డైరెక్టర్గా అపాయింట్ చేసిండ్రు. ఇది కీలకమైనటువంటి పదవుల్లో అనుభవం లేని పక్క రాష్ట్ర అధికారులను నియమించడం అంటే ఇది తెలంగాణ విద్యుత్ ఇంజనీర్లను, తెలంగాణ ఉద్యోగులను అవమానపరచడం. అట్లే జెన్కోలో ఇదైతే ఇంకా చాలా, నేను కూడా ప్రత్యక్ష సాక్షిని ఆ రోజు ఉద్యమంలో. చాలాసార్లు మీరు కూడా వచ్చిండ్రు, విద్యుత్ భవన్ దగ్గర ధర్నాలు చేసినాం మనం చాలాసార్లు. జెన్కోలో కుమార్ రాజా, ఈయన సమైక్యవాది. ఆనాడు విద్యుత్తు రంగ కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమం చేసేవాళ్ళు తెలంగాణ కోసం. చేసేటప్పుడు ఓసారి విద్యుత్ భవన్ దగ్గర మేము కూడా పోయినాం, ధర్నాలు చేస్తుంటే. అప్పుడు ఈయన కుమార్ రాజా ఆనాడు మన ఉద్యోగులను అవమానపరిచేవాడు. ఆనాడు మన ఉద్యోగులను హెకిల్ చేసినాడు. ఏం తెలంగాణ వస్తుందా, నువ్వేం తెలంగాణ అని హెకిల్ చేస్తూ అవమానపరిస్తే గాయపడ్డ తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల హృదయం గాయపడి ఆ రోజు ఈయనను తరిమి తరిమి కొట్టిండ్రు. జలసౌదలో తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరిస్తే ఎక్కడొస్తే తెలంగాణ రానే రాదు అని మన తెలంగాణ ప్రజలను, ఉద్యమాన్ని, త్యాగాలను అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి కుమార్ రాజాను తెలంగాణ విద్యుత్ జేఏసీ ఆ రోజు తరిమి తరిమి కొట్టింది. ఆనాడు తెలంగాణ ఉద్యమకారుల చేతుల్లో తరమబడినటువంటి కుమార్ రాజాను తెచ్చి ఇవాళ విద్యుత్ ఉద్యోగుల మీద డైరెక్టర్గా పెట్టారు జెన్కోలో. ఇది ఉద్యమకారులను అవమానపరచడం కాదా? విద్యుత్ ఉద్యోగులను అవమానపరచడం కాదా? తెలంగాణ ద్రోహిని తెచ్చి తెలంగాణలో నౌకరిస్తాడా?
అంటే ఇక గురువే అట్లున్నాడు కనుక శిష్యులు కూడా గట్లే వేస్తారు. రేవంత్ రెడ్డి ఖుద్దు ద్రోహే కదా, రైఫిల్ రెడ్డి తుపాకీ పట్టుకొని బయలుదేరినాడు తెలంగాణ ఉద్యమకారుల మీద. ఇక గురువు ద్రోహి ఉన్నాడు కనుక ఇవాళ అపాయింట్మెంట్లు కూడా ద్రోహులకే దక్కుతున్నాయి, తెలంగాణ ద్రోహులకు దక్కుతున్నాయి ఈరోజు. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి, ఇది ప్రజాపాలన తెలంగాణ ద్రోహుల పాలన? ఇది ఏం పాలన ఇది? అట్లా ఇంకొక ఆయన శివాజీ, ఈయన మధ్యప్రదేశ్లో మైనింగ్ ఇంజనీర్గా పనిచేసింది. ఈయన మధ్యప్రదేశ్లో ఆంధ్ర ప్రాంత ఉద్యోగి. ఈయనను ఎస్పీడీసీఎల్లో కీలకమైనటువంటి ప్రాజెక్ట్స్ అండ్ హెచ్ఆర్డీకి డైరెక్టర్గా అపాయింట్ చేసిండ్రు ఎస్పీడీసీఎల్లో. ఇవాళ ఎస్పీడీసీఎల్లో ఈ శివాజీ గారిని ప్రాజెక్ట్స్ అండ్ హెచ్ఆర్డీకి డైరెక్టర్గా అపాయింట్ చేసిండ్రు. ఈయనకు విద్యుత్తు మీద కనీస అవగాహన లేని వ్యక్తి, సాంకేతిక నైపుణ్యం లేదు, పనిచేసింది మధ్యప్రదేశ్లో, పనిచేసింది కోల్ మైన్స్లో. తెచ్చి ఎస్పీడీసీఎల్లో కీలకమైనటువంటి వింగ్లో ఆయనను డైరెక్టర్గా అపాయింట్ చేసిండ్రు. ఇక ఇంకొక ఆయన, ఎంతోమంది తెలంగాణలో వాస్తవానికి సమర్థులైనటువంటి దళిత అధికారులు కూడా ఉన్నారు. చీఫ్ ఇంజనీర్లుగా రిటైర్ అయినటువంటి తెలంగాణ దళిత బిడ్డలు, అనుభవజ్ఞులైన అధికారులు ఉంటే వాళ్ళందరినీ పక్కకు పెట్టి నరసింహులు గారు ఏనాడు కూడా తెలంగాణ గడ్డ మీద పనిచేయలేదు. నరసింహులు గారు తెలంగాణ గడ్డ మీద పనిచేయని, ఇక్కడ విద్యుత్ వ్యవస్థ మీద అవగాహన లేనటువంటి వ్యక్తిని ఆంధ్ర నుండి తెచ్చి ఎస్పీడీసీఎల్ ఆపరేషన్ డైరెక్టర్ పోస్ట్లో పెట్టినారు. ఇది ఎవరి కోసం పెట్టినట్టు? ఎవరు చెప్తే పెట్టినట్టు? ఇది తెలంగాణ జాతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కాదా? తెలంగాణలో 5-6 దళిత రిటైర్డ్ అనుభవజ్ఞులైన చీఫ్ ఇంజనీర్లు ఉన్నారు కదా, మరి వాళ్ళు ఎవరు మీకు మంచిగా అనిపిస్తలేదా? ఓన్లీ ఆంధ్ర వాళ్ళే మంచిగా అనిపిస్తారా మీకు? అట్లే ఇంకా చాలా ఉన్నారు. ఒకటి రెండు చెప్తేగా, రెడ్కో అన్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్, రెన్యూవబుల్ ఎనర్జీ. జనరల్గా గతంలో దీనికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ను లేదా ఒక మంచి టెక్నోక్రాట్ను, అనుభవజ్ఞులైనటువంటి ఒక టెక్నోక్రాట్ను రెడ్కోకు సిఎండిగా మనం పెట్టుకునేటువంటి వాళ్ళం. ఇలా ఆంధ్ర ప్రాంతానికి చెందిన జూనియర్ మోస్ట్ అధికారి, అంటే జూనియర్ మోస్ట్ డివిజనల్ ఇంజనీర్గా ఉన్నటువంటి వావిలాల అనిల గారిని తెచ్చి రెడ్కో సిఎండి పోస్ట్ అప్పగైపోయారు. ఇక తెలంగాణలో ఒక్కటి దొరకలేదా నీకు? జెన్కో మన రెడ్కోకు ఒక సిఎండిని పెట్టడానికి వేల మంది రిటైర్డ్ ఇంజనీర్లు ఉన్నారు కదా, ఎంతోమంది సీనియర్ ఐఏఎస్లు ఉన్నారు కదా. ఒక జూనియర్ మోస్ట్ ఎలక్ట్రిసిటీ డివిజనల్ ఇంజనీర్ని తెచ్చి రెడ్కోకు సిఎండిగా పెట్టిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అసలు ఎవరు నడుపుతున్నారు ఈ గవర్నమెంట్? తెలంగాణ ప్రభుత్వం నడుపుతుందా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనకకెళ్ళి నడుపుతుందా? నాకు డౌట్ వస్తుంది. అసలు ఈ చర్యతోని తెలంగాణలోని సీనియర్ ఇంజనీర్లు, రిటైర్డ్ ఎస్సీలు, సిఈలు, విద్యుత్ ఉద్యోగులందరూ కూడా ఏంది అసలు మేము ఎవరం పనికిరామా, ఈ ప్రభుత్వం పక్క రాష్ట్రంకి వెళ్ళి తెచ్చి రెడ్కో సిఎండి పెట్టుడేందని ముక్కు మీద వేలేసుకున్నారు, చాలా బాధపడుతున్నారు. అనేక సందర్భాల్లో మేము కలిసినప్పుడు మా దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు, తమ బాధను మా దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. ఇంకా అట్లా చెప్పుకుంటూ పోతే ఈయనైతే ఇంకా చాలా ఖతర్నాకున్నాడు. ఇక ఒక ఆయన విపరీతమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొని గతంలో ఏసీబీ రైడ్లో ఉన్నటువంటి వ్యక్తి, ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిని తెచ్చి మొత్తం రాష్ట్రానికి హెడ్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పోస్ట్ని అప్పచెప్పారు. అత్యంత కీలకమైన పోస్టు చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పోస్ట్ను ఈ నందకుమార్ గారికి అప్పచెప్పినారు. అసలు పేపర్లలో అయితే ఆయన మీద పుంఖాను వార్తలు వచ్చినాయి. ట్రాన్స్ఫర్కి ఒక రేటు, పోస్టింగ్కి ఒక రేటు, పర్మిషన్ రావాలంటే ఒక రేటు, నెలల తరబడి ఫైళ్ళు పెండింగు, పైసలు ఇస్తే కానీ లంచం ఇస్తే కానీ ఫైలు కదలదని నేనే ఒక 20 సార్లు 20 పేపర్లు అన్ని పేపర్లలో చదివిన ఆయన గురించి. తెలంగాణలో చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పోస్టుకు మీకు ఒకరు దొరకలేరా? మీకు అవినీతిపరుడుగా ముద్రపడి ఏసీబీ రైడ్లో ఉన్న ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తే దొరికిండా రేవంత్ రెడ్డి గారు మీకు? ఇక్కడ ఏమైంది? ఈ ప్రభుత్వం వచ్చినాక
గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ పాలసీ కింద అప్లికేషన్స్ తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం. ఒక్కొక్క అప్లికేషన్ ఫీజు 25,000 రూపాయలు కట్టి అప్లికేషన్ పెట్టుకోమన్నారు. దాదాపు ఒక 600 కోట్లు వచ్చినాయి రాష్ట్ర ప్రభుత్వానికి. అప్లికేషన్ల మీదనే 600 కోట్లు వచ్చినాయి. ఏది ఇండస్ట్రియలిస్టులు గ్రీన్ ఓపెన్ యాక్సెస్ పాలసీ, ఎక్కడి నుంచైనా మీరు గ్రీన్ ఎనర్జీని తెచ్చుకొని వాడుకోవచ్చు. మరి దరఖాస్తులు అయితే తీసుకున్నది 600 కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నది ఈ ప్రభుత్వం. అయితే ఈ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం మెగావాట్కి 20 లక్షల లంచం అడిగిరట. మళ్ళీ కొన్ని రోజులైనాక లేలే ఇది మాదే అడిగినాము, పెద్దలకు కూడా ఇచ్చేది ఉంటుంది, ఇంకొక 10 లక్షలు 30 అన్నారట. పైకి ఇచ్చేది ఉన్నది పెద్దలకు అన్నారట. మరి ఆ పెద్దలు ఎవరో తెలియదు. 30 లక్షలు అన్నారట. ఇవాళ 2800 మెగావాట్లకు అప్లికేషన్లు వచ్చి 6 నెలలు అయింది. లెక్క కుదుర్తలేదు, బేరం సెట్ అయితలేదు. ఇప్పటికి 1 మెగావాట్ కూడా పర్మిషన్ ఇవ్వలేదు. 1 మెగావాట్కి ఈరోజు పర్మిషన్ ఇవ్వలేదు. మరొకవేళ మీరు క్యాప్టివ్ విధానం లేకపోతే అప్లికేషన్లు ఎందుకు తీసుకున్నారు? ఎందుకు 25,000 రూపాయల ఫీజుతో దరఖాస్తులు స్వీకరించింది? విధానం ఉన్నదన్నది మీరే, దరఖాస్తులు తీసుకున్నది మీరే. 6 నెలల నుంచి పెండింగ్లో పెట్టినరు. వాళ్ళు ఇలా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. బయట మాకు అక్కడక్కడ వినపడుతున్నాయి, చెప్తున్నారు. ప్రైవేట్ మీటింగ్స్లో మొదలు 10 అన్నారు, ఓకే అన్నాం సార్. 20 అన్నారు, ఓకే అన్నాం సార్. లేలే ఇంకా పెద్దోళ్ళది కవర్ కాలే, ఇంకా 10 కలుపురు 30 అన్నారు. ఎటు తేలుస్తలేరు, మాకు అంత ఆగమైపోతుంది. ఇది ఏం పద్ధతి, ఇది మీరన్నా మాట్లాడుండ్రు అని వాళ్ళే మాకు చెప్తున్నారు. ఇలా తెలంగాణ విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తమవుతూ ఉంది. అవగాహన లేమితో, ఆంధ్ర అధికారులతో, దోపిడితో, కరప్షన్తో ఇలా ఆగమాగం చేస్తున్నారు. సో ఇప్పటికైనా ఈ ఆంధ్ర విద్యుత్ అధికారులందరినీ తొలగించండి, తెలంగాణ బిడ్డలకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా అన్న ఒకటి గుర్తు చేస్తుండు, ముఖ్యమంత్రి గారు ఇలా పర్యటనలు పోతున్నారు, వెళ్ళాలి. ఎంత ముఖ్యమంత్రి గారు ఎంత తిరుగుతే అంత మంచిది. వీఆర్ నాట్ అగెనెస్ట్ టు దట్. కానీ ఇలా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిద్రపోతూ ఉందా? రాష్ట్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలు చూసే బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఇలా ఏం శంకుస్థాపన చేస్తుండ్రు? ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుకు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్కు శంకుస్థాపన చేస్తున్నారు. ఆ నీళ్ళు ఎక్కడ పారుతాయి? గ్రామాల్లో కదా పారేది. నేను మున్సిపాలిటీల కొబ్బరికాయ కొడుతున్న కోడ్ వర్తించదంటే ఏదైనా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలను ప్రభావితం చేసేది ఎన్నికల కోడ్లోకి వస్తుంది. ఆ మీటింగ్కి వచ్చిన మహిళా సంఘాలను ఐకేపీ వాళ్ళే ఆర్గనైజ్ చేసిండ్రు. మహిళా సంఘాలకు బస్సులు పెట్టి తోలుకొచ్చింది ఎవరు? గ్రామాల నుంచి తోలుకొచ్చిండ్రు. మహిళా సంఘాలను అధికారులు తోలుకొస్తున్నారు. ఇవాళ మీరు శంకుస్థాపన చేస్తున్న రోడ్లు కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా గ్రామాల గుండా వెళ్ళేటువంటివే, గ్రామాల ప్రజలను ప్రభావితం చేసేటివే. 2 ఏళ్ల నుంచి ఏం చేసినావు? తిరగకుండా. ఇప్పుడు ఓట్లప్పుడే సర్పంచ్ ఓట్లను ప్రభావితం చేసే విధంగానే ఎందుకు తిరగాల్సి వస్తుంది? మరి రాష్ట్ర ఎన్నికల సంఘం దీన్ని పరిశీలించడం లేదా? తక్షణమే రాష్ట్ర ఎన్నికల సంఘం రివ్యూ చేయాలి, పోలీసుకు డైరెక్షన్ ఇచ్చి కేసు నమోదు చేయాలి, తగిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో జరిగే పర్యటనల మీద కూడా రివ్యూ చేసి ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్న తర్వాతనే వెళ్ళాలి. ఎన్నికల సంఘం దృష్టికి కూడా మేము మొన్న తీసుకుపోయినాం. మా దగ్గర సిద్దిపేట జిల్లాలో కూడా తీసుకుపోయినాం. తీసుకుపోతే లేలే మాకు ఎన్నికల సంఘం ఆర్డర్ ఉన్నది, గ్రామాలకు సంబంధించింది, గ్రామాలను ప్రభావితం చేసేది చేయకూడదు అన్నారు. మరి వాళ్ళు చేస్తున్నది ఏంది? ఒక రోడ్డు మున్సిపాలిటీ నుంచి ఊళ్ళకి పోతుంటే అది గ్రామంకి పోయేది కాదా? నీళ్లు గ్రామానికి పోయేది కాదా? అంటే ఇలా పూర్తిగా ఎన్నికల నిబంధన తుంగలో దొక్కుతూ ఇలా ముఖ్యమంత్రి గారి పర్యటన జరుగుతూ ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం చట్టపరంగా న్యాయపరంగా యాక్ట్ చేయాలని, నియమ నిబంధనలు పాటించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం.